మీ ముందుకి ఒక కొత్త ఆపర్చునిటీ తీసుకొచ్చిన మీరు వినండి. ఎవరైతే బీఏ డిగ్రీలో కంప్లీట్ చేశారో వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే అన్ని జాబులకి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆ తర్వాత పొలిటికల్ సంబంధించింది ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ దేనికైనా వాళ్ళు అన్నిటికీ వాళ్ళు సక్సెస్ఫుల్గా సెట్ అవుతారనమాట. జాబ్ రాకపోయినా కానీ మంచిగా పొలిటికల్ సైన్స్ చదువుకున్న బీఏలో మంచిగా అట్లా కొంచెం రాజకీయ నాయకులు అటు ఆరు మొగ్గు చూపినా కానీ మీకు ఏదో ఒక రూపంలో ఒక మంచి పదవైనట్టే కంపల్సరీ వస్తుంది అనమాట. దాన్ని చదువుకోవటం వల్ల టైం వేస్ట్ కాదు. మళ్ళీ ఇంకొకటి లాయర్ కావచ్చు, ఎల్ఎల్బి చేసుకోవచ్చు. మంచిగా చదువుకొని మస్తు ఫ్యూచర్లో మంచి జాబ్ ఏదంటే అంటే ప్రైవేట్ పరంగా ఎల్ఎల్బి, లాయర్, అడ్వకేట్ మస్తు ఉంటుందన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో మొత్తం కేసులు కుప్పలు తెప్పలు ఉండేనమాట. ఫ్యూచర్ మొత్తం అడ్వకేట్ల మీదే ఉందన్నమాట. బీఏ చదువుకొని మంచిగా అటు ఆ రూట్లో మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఉంటుంది. నేను అందకాదు, ఈ పెద్ద వాళ్ళు కూడా రోజు మీకు సోషల్ మీడియా ద్వారా చెప్తూనే ఉంటుంటారు. చూసుకోండి ఒకసారి. నేను చెప్పింది నిజమప్ప. 5-6 సంవత్సరాల్లో నెక్స్ట్ దానికి డిమాండ్ దేనికి లేదు. కోర్టుల ముందు చూసుకుంటే కొన్ని వేల కేసులు ఖాళీ పడి ఉన్నాయి, అంటే పెండింగ్ కేసులు ఉన్నాయన్నమాట. ఇంకా కేసులు కొత్తవి వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ అలా ఉందని అలా ఉంటుంది అనమాట మీకు. అందుకనే మీరు బీఏ అని చదువుకోవటం వల్ల మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఇన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అన్ని పోస్టులు రాసుకోవచ్చు. బీఏ అంటే ఇక మాత్రం ఉంటుంది, తగ్గేదిలా. అన్నిట్లకంటే బెస్ట్ స్టడీ ఏదంటే డిగ్రీలో బీఏ. టైం వేస్ట్ ఉండదు. అన్నిట్లకి గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, యూపీఎస్, మన స్టేట్ గవర్నమెంట్లీ అన్నిట్లకి సూపర్ ఉంటుంది అన్నమాట.